జ్యోతిరావు ఫూలే జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేసినందుకు భోజన మహాసభ ఖమ్మం జిల్లా నాయకత్వానికి మా దేవి దేపులి, అలాగే ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు ముక్తి కృష్ణారావుకి ప్రత్యేక అభినందనలు. మన తెలంగాణ ప్రాంతంలో ప్రధానమైనటువంటి డిమాండ్ చర్చ జరుగుతున్న అంశం ఏమిటంటే బీసీలకి 42% రిజర్వేషన్. ఇది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా విస్తృత శ్రేణుల్లో చర్చ జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చరిత్రను మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలి ఈ చరిత్రని అనే దాన్ని ఈరోజు ఈ సబ్జెక్టులో మన వాళ్ళు అరేంజ్ చేశారు. సో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒకసారి పరిశీలన చేస్తే 1882లో మొట్టమొదటిసారిగా ఈ రిజర్వేషన్ల అంశం అనేటువంటిది ఎజెండాలోకి వచ్చింది. 1882 ఎవరైనా రాసుకుంటే ఇక్కడ రాసుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ హిస్టరీ మొత్తం కూడా చెప్తాం. ముస్లింలకి, ఇండియన్ క్రిస్టియన్స్కి, యూరోపియన్ ఇండియన్ సెటిలర్స్కి ఆనాడు రిజర్వేషన్ని ప్రపోజల్స్ చేసి కల్పించారు 1882లో. ఆ తర్వాత దాన్ని స్ఫూర్తిగా తీసుకుని 1888లో మొట్టమొదటిసారిగా క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ని కల్పించాలి ఈ దేశంలో. శ్రద్ధగా వినాలి, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ని కల్పించాలి. 82 నుండి ఏముంది, మత ప్రాతిపదిక మీద ముస్లింలకి రిజర్వేషన్లు, యూరోపియన్ ఇండియన్లో సెటిల్ అయినటువంటి వాళ్ళకి యూరోపియన్స్కి రిజర్వేషన్స్, క్రిస్టియన్స్ ఇండియన్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్స్. ఇది 82లో. 88లో ఒక గొప్ప నాయకుడు, భారతదేశంలో ఇవాళ గొప్ప నాయకుడుగా, ఇంకా భవిష్యత్తులో కూడా గొప్ప నాయకుడిగా కీర్తించబడేటువంటి ఒక మహనీయుని చేతుల మీదుగా 1888లో క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ కోసం ఒక అర్జీని బ్రిటిష్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది, గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది. ఎవరు ఆ గొప్ప మహనీయుడు? మహాత్మా జ్యోతిరావు ఫూలే. సో భారతదేశంలో రిజర్వేషన్లకు ఆద్యుడు ఎవరు? క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్కి అనే ఆలోచనే తట్టినటువంటి వ్యక్తి ఎవడు? మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఆ విధంగా తన బుర్రలో మొలిచినటువంటి ఒక ఆలోచన అది ఇవాళ భారతదేశానికి మొత్తం ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా చర్చగా మారిపోయింది. అందుకే మహాత్మా జ్యోతిరావు ఫూలే ఇంకా ఆయన అన్న కొంత టచ్ చేశారు. వివిధ సెక్టార్స్లో ఆయన చేసినట్టు రోల్ని అదంతా కూడా టచ్ చేశారు. ఎందుకు మరి ఆయన రిజర్వేషన్ అంశాన్ని ఆ టైంలో తీసుకొచ్చారు అంటే, ఇక్కడ ఒక నినాదాన్ని రాశాడు మన రాంబాబు గారు. విద్య లేనిదే మానసిక వికాసం లేదు,
వికాసం లేనిదే పురోగతి లేదు, పురోగతి లేనిదే ఆర్థిక ప్రగతి లేదు. ఎవరిది ఆ కొటేషన్? ఎవరు ఆ కొటేషన్ చెప్పిన వారు ఎవరు? జ్యోతిరామ్ పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే. విద్య లేనిదే వికాసం లేదు. దానిని గ్రహించాడు పూలే. ఆర్థిక ప్రగతి చివరిగా రావాలంటే ఈ 3 ప్రాసెస్ ద్వారానే జరుగుతుంది అని గుర్తించాడు ఆయన. గుర్తించి 1848లో దీనికి ఎందుకు ఆయన 1888లో క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ని డిమాండ్ చేస్తూ బ్రిటిష్ గవర్నర్ జనరల్కి అర్జీ పెట్టాడంటే దానికి ముందుగా ఆయన కొంత కృషి ఉంది. ఏమిటి? 1848లో ప్రపంచానికి కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే ఒక గ్రంథాన్ని అన్ని